హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ ఎండుమిరపకాయలు రోటీ పచ్చడి. నేను ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి కావాలి పదార్థాలు అన్నీ చూపిస్తాను. నేను వచ్చేసి ఇలాంటి ఈ సైజు మామిడికాయలు 3 తీసుకున్నాను. ఈ 3 తీసుకొని ముక్కలు చేసుకున్నాను. ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను. నేను ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నానండి. 15 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకొని లైట్గా వేపుకుందాము. మనము స్టవ్ వెలిగిస్తున్నామండి. స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని బాండీ పెట్టుకుందాము. కొంచెం పెట్టుకొని పెట్టుకున్న తర్వాత బాండీ ఏడెక్కిన తర్వాత మనము ఫస్ట్ బాండీ ఏడెక్కింది. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని వేసుకున్న తర్వాత లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోద్ది. లైట్గా పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ధనియాలు వేసుకుందాం. ధనియాలు జీలకర్ర వేసుకుందామండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని లైట్గా వేసుకున్నామండి. లైట్గా వేసుకోవాలి. మొత్తం మాడకుండా మొత్తం లైట్గా వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా వేసుకోవాలి. తర్వాత ఈ ఒక 15 ఎండుమిర్చి అండి. 15 ఎండుమిర్చి ఉంటాయి. ఇవి కూడా వేసుకుందాము. ఇవి కూడా వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మొత్తం సిమ్లోనే మొత్తం వేపుకోవాలి. అన్నీ మాడిపోకుండా మొత్తం వేపుకోవాలి. వేగినాక చూద్దాం. ఇట్లా వేపుకోవాలి. మొత్తము మాడకుండా సిమ్లో పెట్టుకొని లైట్గా మొత్తం అన్నీ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మొత్తం వేగాలి. ధనియాలు పచ్చిగా ఉండకూడదు. మొత్తం అన్నీ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని ఇటు చల్లార్చుకున్న తర్వాత చూద్దాం. రోలు పెట్టుకొని మనము ఇందాక వేపుకున్నది అన్నీ రోట్లో వేసుకోవాలి. అన్నీ మొత్తం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మొత్తం రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసుకొని ఇలా చిన్నగా మొత్తం దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర మెత్తగా దంచుకోవాలి. మెదిగిన తర్వాత ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు వేసుకొని చిన్నగా దంచుకోవాలి. బయటకు పోకుండా చిన్నగా దంచుకోవాలి. వీటిని మెత్తగా మామూలుగా మెత్తగా దంచుకోకూడదు. బొక్కులు దంచుకోవాలి. ఇట్లా దంచుకోవాలన్నమాట. చిన్నగా పక్కకు పోకుండా
పచ్చళ్ళు దంచాలంటే ఓపిక కావాలి. ఓపికగా పచ్చళ్ళు ఓపికగా దంచుకుంటారు వీటిని. ఓపిక ఉంటేనే పచ్చడి, రోటి పచ్చడి. ఓపిక లేకపోతే రోటి పచ్చడి కాదు. అంత ఓపిక ఉంటే అంత పచ్చడి అనుకుంటారు, రోటి పచ్చడి. ఇంకా తొక్కోవాలి, కొంచెం మెత్తగా తొక్కాలి. అన్నీ కొంచెం మెత్తగా తొక్కున్నాక ఇంకా తొక్కాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పొలుగులు కాకుండా దీన్ని తొక్కాలి. ఇంకా కత్తి తొక్కాలి. ఇంకా అది ముక్కలుగా ఉంది. ఇప్పుడు దీంట్లో గళ్ళు ఉప్పు వేసుకుందాం. గళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది. గళ్ళు ఉప్పు వేసుకుందాం. గళ్ళు ఉప్పు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు దంచుకుందాం పచ్చడి. పచ్చడి అయితే అయిపోయింది. మెదిగిపోయిన పచ్చడి బాగా. దీన్ని ఇంకా గిన్నెలోకి వేసుకుందాం. పచ్చడి అయిపోయింది. నేను మొత్తం ఒక గిన్నెలోకి అయితే పోసుకుందాం. ఇప్పుడు మొత్తం మెత్తగా మెదిగింది పచ్చడి అయితే. ఇట్లా మెంచుకోవాలి, ఇట్లా దంచుకోవాలి. మొత్తం గిన్నెలోకి తీసుకున్నాం. గిన్నెలో తీసుకొని దీన్ని తాళం పెట్టుకుందామండి. పొయ్యి వెలిగించుకుందాము. మాకు పచ్చడి నూరాం కదా, పచ్చడికి తాళం పెట్టుకుందాము. పచ్చడికి పొయ్యి మీద బండి పెట్టుకొని నూనె వేసుకుందాము. నూనె కాస్త ఎక్కువ పడుతుంది పచ్చడి కాబట్టి కొంచెం నూనె వేసుకోండి. కొంచెం నూనె వేసుకుంటే నూనెలో మగ్గితే పచ్చడి బాగుంటుంది. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత చిన్నులపాయలు వేసుకుందాము. చిన్నులపాయలు వేసుకొని వేగిన తర్వాత చిన్నులపాయలు వేగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి ఒక 3 వేసుకున్నాను నేను. కొంచెం కరాబాగా వేసుకున్నాను.
తాలింపు ఆగాలండి బాగా, ఇది తాలింపు బాగా ఆగాలి. తాలింపు వేపుకున్నాము. చిన్నుల్లిపాయలు కొంచెం బాగా ఆగాలి. ఇవి వేగిన తర్వాత తాలింపు వేగింది. మనం ఇందాక తొక్కి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఈ పచ్చడిని ఈ తాలింపులు వేసేద్దాం. తాలింపులో వేసి మొత్తం నూనెలో బాగా కలపడాలి. మొత్తం ఇది నూనెలో కలుపుకోవాలంతా తాలింపుని. స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి మొత్తాన్ని తాలింపులో ఈ పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి. అంతే, ఇంకా పచ్చి మామిడికాయ ఎండుమిర్చి పచ్చడి అయిపోయింది. పచ్చడి అయితే అయిపోయిందండి. ఎట్లుందో చూడండి. పచ్చడి అయిపోయింది. పచ్చడి చూడండి ఎట్లుందో. చూసారు కదండి పచ్చడి ఎలా చేశాను నేను. ఈ పచ్చడి ఇట్లా మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను పచ్చడి నూరేటప్పుడు కింద వాయిస్ సరిగా రాలేదండి. అక్కడ వాయిస్ సరిగా రాలేదు. పచ్చడి నూరేటప్పుడు చిన్నగా వచ్చింది వాయిస్. అది మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైద్ది. ఎట్లనే నేను తీసుకున్నట్టు 3 మామిడికాయలు, ఒక 10 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి పచ్చడి మెత్తగా, మరీ మెత్తగా కాకుండా ఉక్కులు తొక్కులుగా తొక్కుని ఇట్లా తాలింపు వేసుకొని పెట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. అది 4-5 ఒక వారం అట్లా ఉంటుంది. అది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొడతాను. చూసారు కదండి వీడియో, పచ్చి మామిడికాయ ఎండుమిర్చి పచ్చడి ఎలా ఉందండి. నేను వీడియో మొత్తం చూడండి. ఇందాక పచ్చడి తినేటప్పుడు కొద్దిగా వాయిస్ సరిగా రాలేదు. ఆ పచ్చడి ఏంటంటే తొక్కుకోవాలి, మెత్తగా కాకుండా, మరీ మెత్తగా కాదు, మరీ పులుపు కాకుండా మీడియంగా తొక్కుకోవాలి. అట్లా నేను గళ్ళుప్పు వేసాను. మామూలు పని గళ్ళుప్పు వేయండి. మిక్సీ లేకన్నా రోటి పచ్చడి రోట్లో తొక్కుకోండి, బాగుంటుంది, రుచిగా ఉంటుంది అది. అందుకే నేను రోట్లోనే తొక్కాను. ఆ మిక్సీ చేస్తే ఏంటంటే మెత్తగా అయిపోయి అంత రుచి రాదు. అది రోట్లో అయితే బాగుంటుంది. అందుకని నేను రోట్లోనే తొక్కాను పచ్చడి మొత్తం వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.